హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇడ్లీతో నంచుకునే చట్నీ రెసిపీ చెప్తున్నానండి. ఇది నో ఆనియన్, నో గార్లిక్. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఇడ్లీతో, దోశతో చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దీనికి కావాల్సినవి టమాటాలు 5 మీడియం సైజ్ తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉప్పు తగినంత, కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు తీసుకుంటుంది ఎండు కొబ్బరి, హాఫ్ చెక్క అంటే 3 టేబుల్ స్పూన్స్ దాకా, కొత్తిమీర హాఫ్ కట్ట, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 5. ఇవి పోపుకు కావాల్సినవండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు, తాలింపుకి సరిపడేంత నూనె. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుంటానండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఫస్ట్ వేపుకుందామండి. వేగడం స్టార్ట్ అయ్యాక 2 రెమ్మల దాకా కరివేపాకు, హాఫ్ కట్ట కొత్తిమీర అండి ఇది. ఇవి కూడా బాగా వేపుకుందాం ఒక 5 మినిట్స్ దాకా. ఇప్పుడు ఇవి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేస్తున్నానండి. వేసుకొని బాగా కలుపుకొని దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ టమాటా ముక్కలు కొద్దిగా మెత్తపడేదాకా ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఉప్పు వేసుకుందామండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా. మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ దాకా మగ్గనివ్వాలండి టమాటా అన్నీను. చూడండి, ఈ టమాటా ముక్కలు అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారేదాకా ఉంచుకొని అప్పుడు మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఆ టమాటాలన్నీ చల్లారాయండి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం ఉప్పు సరిపోలేదు, వేసుకున్నాను. ఇది పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు కడాయిలో మళ్ళీ కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. అది వేడెక్కాక ఆవాలు, మినపప్పు వేసేస్తున్నానండి. అవి బాగా వేగాక మనం రుబ్బుకుని పెట్టుకున్న పచ్చడి దాంట్లో వేసేద్దామండి. ఇది బాగా వేగిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీంట్లో వేసేస్తున్నాను. ఇది ఆయిల్లో ఏమి మగ్గనివ్వక్కర్లేదండి, ఆ పోపులో వేసేస్తున్నాను జస్ట్ నేను. పోపు అంతా కలిసిపోయే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ చట్నీని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నానండి. నేను ఇవాళ ఇడ్లీ పెట్టుకున్నానండి. వేడి వేడి ఇడ్లీతో ఈ చట్నీతో చాలా బాగుంటుందండి. ఇది ఇడ్లీతోనే కాదు, రవ్వ దోశ, ప్లెయిన్ దోశతో కూడా చాలా బాగుంటుంది. అన్నంతో కూడా బాగుంటుందండి. అంతేనండి, టమాటా, కోకోనట్, కొత్తిమీర చట్నీ రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.